హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ కుమార్ కిచెన్ గార్డెన్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చూద్దామండి గాజుల మాల ప్రిపరేషన్ అండి. చూడండి, నేనైతే దుర్గామాత అమ్మవారి కోసం గాజుల మాల ప్రిపేర్ చేయడానికి అయితే తీసుకొచ్చుకున్నా 9 డజన్ల గాజులు అండి. ఫస్ట్ అయితే పసుపు తీసుకొని కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని తర్వాత మొత్తం పసుపు వాటర్ చేసుకోవాలి. మొత్తం లూజ్గా వాటర్ వేసుకుంటూ పసుపుని కలుపుకోవాలండి. చూడండి, ఇలా లిక్విడ్ షేప్ అయిన తర్వాత కంకణాల దారం ఉంటుంది కదా, మనకు సరిపడేటంత స్టిఫ్గా ఉన్న దారం అయితేనే తీసుకోవాలి. మనకు సరిపడేటంత దారాన్ని తీసుకొని దాన్ని ఇలా చుట్టుకుంటూ పసుపులో అద్దుకోవాలండి. పసుపు అద్దుకుంటే అంటే అది ఎందరి చేతుల్లో ఎందరు మారుంటుందో కదా, అందుకోసమనే పసుపు దారం ఉంచుకుంటే అది మొత్తం శుద్ధి అయిపోతుంది. తర్వాత గాజుల మాల ఇప్పుకొని ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఇలా మెలిపెట్టాలండి. చూడండి, నేను ఇలా మెలిపెడుతున్నాను. అలా తీసుకున్న ఫస్ట్ గాజుకి అయితే మనం ఫస్ట్ 3 వేసుకోవాలండి. ఒక నాడు వేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది, అంటే అక్కడ నుండి గాజు జారిపోకుండా ఉంటుంది. చూసుకోండి, ఇట్లా తర్వాత ఒక గాజు తర్వాత ఒకటి అలా మెలిపెట్టుకుంటూ తీసేయాలండి. చూడండి, నాకు అలా కొంచెం లాంగ్ అవుతుందని ఒక చిన్న కట్టె ముక్కకు అయితే చుట్టుకున్నా. ఇది కూడా ఇలా చుట్టుకుంటే మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నాది 108 గాజులు కాబట్టి చాలా లేట్ అవుతుందని నేను చేసిన. చూసేయండి, అలా ఒకదాంతో ఒకటి మెలిపెట్టుకుంటూ వేసేయాలి. ఇలా గ్రీన్ గాజులు డజన్ అయినాయో లేదో పెట్టుకున్న తర్వాత రెడ్ గాజులు స్టార్ట్ చేసుకోవాలండి. నేనైతే రెడ్ గ్రీన్ కలిపి 8 డజన్లు తీసుకున్నా, ఎల్లో 1 డజన్ తీసుకున్నానండి. చూడండి, గ్రీన్ తర్వాత 1 డజన్ రెడ్ వేసి తర్వాత మళ్ళీ గ్రీన్, మళ్ళీ రెడ్, మళ్ళీ ఎల్లో, ఇలా మొత్తం 9 డజన్లు 108 గాజులండి. ఇలా అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నా. చూసేయండి ఎలా చేసుకున్నాం.